హాయ్ అండి. ఏంటి మా పిల్లల్ని కిచెన్లో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పిల్లలిద్దరూ హాలిడేస్ అని నన్ను బాగా బ్రెయిన్ తింటున్నారన్నమాట. అందుకని వీళ్ళకి ఏదైనా తినడానికి ఇస్తే మనల్ని వదులుతారని చెప్పి వాళ్ళనే చేసుకోమని చెప్తున్నాను. అదేంటండి, ఏంటి ఇప్పుడు మీరు చేసే డిష్? ఏంటి ఇప్పుడు మీరు ఇద్దరు చేసే డిష్? క్రిస్పీ కార్న్. ఓకే, వచ్చా? ట్రై. ఓకే అయితే సరే చూద్దాం. బబుల్స్ వచ్చాక తీస్తారు కదండి, ఇలా రోల్ బాయిలింగ్ అయ్యే వరకు ఇలా బాగా బబుల్స్ వచ్చే వరకు ఉంచాలి వాటర్ని. తర్వాత ఇందులోకి ఈ కప్తో 2 కప్స్ నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి నియర్లీ 1/2 kg వరకు ఉంటాయండి. ఇప్పుడు తీస్తా చూసారు కదండి, అవి 2 కప్స్ అయినాయి, 1/2 kg దాకా అయినాయి. దానికి సరిపడా వాటర్లా తీసుకుని మనం కొంచెం మళ్ళీ ఇవి ఒక 80% ఉడికితే చాలండి. సో దానికి ఎంతోసేపు పట్టదండి ఉడకడానికి. ఒక 5 to 10 minutesలో ఇవి బాగానే ఉడికిపోతాయండి. దీన్ని ఉడికిందాం ఫస్ట్. ఇప్పుడు మా అమ్మాయి మధ్యలో ఆస్ట్రేలియా కూడా చేస్తుంది. చూసారు కదా, స్వీట్ కార్న్ కూడా బాగా ఉడుకుతున్నాయి. దీనికి 10 minutes పట్టిందండి. ఆ బాయిల్ అయిన వాటర్లో స్వీట్ కార్న్ వేసి ఉడకనిచ్చిన తర్వాత 10 minutes ఉంచితే ఇప్పుడు స్వీట్ కార్న్ చూపిస్తాను చూడండి. స్వీట్ కార్న్ ఇలా పొంగినట్లుగా వస్తే కొంచెం ఉబ్బినట్లుగా కనిపిస్తాయి, మనకి తెలుస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని స్ట్రెయిన్ చేసేసుకోవడమేనండి కదండి. ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి, ఇలా స్ట్రెయిన్ చేయాలి మొత్తం ఆ స్వీట్ కార్న్. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసిన స్వీట్ కార్న్ని చల్లారబెట్టాలండి, బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలన్నమాట దీంట్లో. ఇలా స్పూన్తో కలుపుతూ చల్లారబెట్టుకోవాలండి. ఈ 1/2 kg స్వీట్ కార్న్లోకి 5 spoons వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చండి. ఇదిగో స్పూన్ చూసారు కదా, ఆ స్పూన్తో 5 spoons వేయచ్చు. మా పిల్లలు వేస్తున్నారు కదా అని నేను ఆల్రెడీ బౌల్లోకి కౌంట్ చేసే ఉంచానండి చేసేది. ఇప్పుడు దాంట్లోకి 1.5 spoon వరకు బియ్యపిండి తీసుకోవాలండి. వేసి అదో 5 spoons అయితే ఇది 1.5 spoon అలా సరిపోతుందండి. దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలండి, చాలు. చిటికెడు మిరియాల పొడి వేస్తే చాలండి, కొద్దిగా చాలు. ఇది 1/2 kg కాబట్టి 1/2 spoonకి కొంచెం ఎక్కువ వేసాం, అంతే అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అవుతుంది కదండి, దీంట్లోకి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయాలి, అంతే అండి. కొంచెం వాటరే, జస్ట్ మా అమ్మాయి ఇలా ఉంది కాబట్టి రావట్లేదు. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. వాటర్ ఇంకా తక్కువైందని మా అమ్మాయి ఇంకొంచెం వాటర్ వేసిందండి. ఆ వాటర్ యాడ్ చేసి బాగా కలపాలన్నమాట. పక్కన కడాయిలోకి ఆయిల్ తీసుకున్నానండి. ఇది మరిగిన తర్వాత కొంచెం ఆ స్వీట్ కార్న్ తీసుకొని దీంట్లో వేయాలి. ఇలా ఆయిల్ కొంచెం మరిగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఒకసారి అది కలిపిన తర్వాత అవి మీడియం ఫ్లేమ్లో ఎందుకు ఉంచాలంటే స్వీట్ కార్న్ హై ఫ్లేమ్లో అయితే పేలుతూ ఉంటాయండి. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లోనే మనం అలా కలుపుతూ ఉంటాం. చూసారు కదండి, వేగిపోయినాయి. ఇవి మనం టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకున్నాం. ఇంకా ఎక్కువ వేగితే గట్టిగా అయిపోతాయండి, సరిపోతాయి ఇలా సాఫ్ట్గా. ఫైనల్గా మన క్రిస్పీ స్వీట్ కార్న్ ఇలా వచ్చిందండి. మా అమ్మాయిలు డెకరేట్ చేశారు ఇది, మా ఇద్దరు అమ్మాయిలు కలిసి. చూసారా అంత కష్టపడ్డారు ఇద్దరు కూడా. హషి సూపర్ బాగుందా? సో మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి.